కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. తనకు మినిస్ట్రీ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా? సీటు ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయినారు? మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. దారుణం వల్లే దానం ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? నా విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. నేను మంత్రపై ఆడేది, నేను ఒక జాలితోటి ఒక పైరవి చేసి అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ముంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాల కాదు, నాకు మాట ఇచ్చిరని కాదు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. తనకు మినిస్ట్రీ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మధ్య వైరానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ రోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారాలు లేపుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. ప్రధానంగా మృదు స్వభావి, రాజకీయాల్లో పండితుడు, అపార అనుభవం జానారెడ్డి పైన నేరుగా ఎక్కుపెట్టి నేరుగా విమర్శలు చేయడం సర్వత్రా కూడా విస్మయం కలిగిస్తా ఉంది. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తా ఉన్నారు. 2-4 దూరంతో ఉన్నారు, మా దగ్గర ఒకలాగా ఉంటున్నారు. అధిష్టానం ఏఐసీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేరుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు అంటూ జానారెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రజా సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ మంత్రి పదవులు ఇవ్వాలని నేరుగా కేసీ వేణుగోపాల్కి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, మల్లికార్జున ఖార్గే కూడా ఢిల్లీ వెళ్లి మరీ లేఖ అందజేశారు జానారెడ్డి. అయితే ఆ లేఖ వెనుక ఇక్కడ నల్గొండ జిల్లాలో 2 అన్నదమ్ములకు మంత్రి పదవి రాకుండా, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటువంటి ఆగ్రహంతో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా ఈ రోజు వ్యాఖ్యలు తెలుస్తా ఉన్నాయి. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నేరుగా జానారెడ్డి పేరును ఉచ్చరిస్తూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా కలకలం రేపుతా ఉన్నాయి. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంలో గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పడట్లేదు. ఇద్దరు ఉప్పు నీపులాగా ఉంటున్నారు. ఇద్దరు కూడా 2 వర్గాలకు విడిపోయి కాంగ్రెస్ పార్టీ అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు తాజాగా రాజగోపాల్ రెడ్డి నేరుగా జానారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం, జానారెడ్డి కుమారులు ఇద్దరు కూడా ఒక ఎంపీగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళపైన కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను దగ్గర నుండి గెలిపించాను, నేను రాజకీయ లైఫ్ ఇచ్చాను, నేను అక్కడ అన్ని రకాలుగా కూడా సర్దుకుంటే ఆయన ఇద్దరు కుమారులు కూడా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే అయ్యారు. ఈ రోజు నా మంత్రి పదవికి అడ్డుపడుతూ జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటే నేను ఎంపీని ఒంటి చేతితో గెలిపించాను, నా కెపాసిటీ ఎవరు కూడా తెలియదు, నా కెపాసిటీ అధిష్టానానికి తెలుసు, కానీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తుందన్నటువంటి ప్రయత్నాలు చేస్తుంటే క్రమంలోనే ఆ ప్రయత్నాలు గండి కొట్టేలాగా జానారెడ్డి ఇలాంటి పనులు చేయడం సరికాదంటూ కూడా ఆయన నేరుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధిష్టానాన్ని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నా దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి భువనగిరి ఇన్ఛార్జిగా ఇస్తే ఒంటి చేతితో గెలిపించుకొని వచ్చాను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా నాకు మంత్రి పదవి ఇస్తా అంటేనే మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాను. మునుగోలులో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాను. అయినప్పటికీ కూడా సంవత్సరంన్నరగా మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్టానం నన్ను మోసం చేస్తా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అధిష్టానం నన్ను మోసం చేస్తున్నట్టు కూడా రాజగోపాల్ వ్యాఖ్యలించారు. రాజగోపాల్ వ్యాఖ్యలు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపుతా ఉన్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రామ్.